2025 ఐసీసీ టోర్నీలో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీలో బరిలోకి దిగిన పాక్ టీమిండియా చేతిలో ఓడి టోర్నీ నుండి ఆల్మోస్ట్ నిష్క్రమించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో దుమ్మురేపడంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 42.3 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఛేదించింది. దీంతో వరుసగా 2 విజయాలు సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగుల ఓటమికి ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే చెలరేగిపోయే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన మార్క్ బ్యాటింగ్ చూపించాడు. రన్ మెషిన్ అని పిలువబడే కోహ్లీ తన బ్యాటింగ్తో మరోసారి పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు. సెంచరీతో కదం తొక్కి జట్టును గెలిపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 82వ సెంచరీ చేశాడు. జట్టు విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో 4 కొట్టి తన సెంచరీని, మ్యాచ్ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఇందుకు కదా విరాట్ని కింగ్ కోహ్లీ అనేది.